సర్లే, ఈ నిజాన్ని నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి ఇక కాంతమ్మతో కూడా మాట్లాడాక మిగతా మ్యాటర్ తేల్చేస్తాం. అమ్మా కోకిలమ్మ, మా ఏరియాకి నీళ్లు రావట్లేదమ్మా. కోకిలమ్మ, కరెంట్ ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియట్లేదమ్మా. రేషన్ షాప్ లోనే బియ్యం ఇవ్వకుండానే అయిపోయినని బోర్డు తిప్పేస్తున్నారమ్మా. అక్క అక్క, అర్జెంట్ కోసారి టీవీ ఆన్ చేయవే. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. దేనికిరా? ఓ పాలు పెట్టక్క. ఏ, నువ్వే ఆన్ చేయొచ్చు కదా. అవును కదూ. ఇలాగే. నా కాకినాడ ప్రజలారా, కార్పొరేటర్ కాంతమ్మ ఈ కాంట్రాక్టర్ తో చేతులు కలిపినట్టుగా మిగతా కాంట్రాక్టర్ల మొత్తంతో చేతులు కలిపినట్టుంది. అందుకే మీ వార్డులో పూర్తి కావాల్సిన ఏ పని పూర్తి కాకుండా సగంలోనే ఆగిపోయాయి. కాబట్టి ఇక నుంచి ఆ పనులన్నింటినీ మేయర్ కోకిలమ్మ గారు దగ్గరుండి మరి పూర్తి చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను. కాకినాడ నగరంలో ఉన్న మిగతా కాంట్రాక్టర్లందరికీ ఇదే మేయర్ గారి హెచ్చరిక. గతంలో ఏం జరిగిందో మాకు తెలీదు. ఇక మీదట మాత్రం కాంట్రాక్టర్లందరూ ఒళ్ళు దగ్గరెట్టుకొని పనిచేయాలి. ఏ ఒక్కరన్నా అవినీతికి పాల్పడ్డా ఎంటనే కాంట్రాక్టర్లని తొలగించడమే కాకుండా కేసులెట్టి జైలుకి పంపిస్తామని మేయర్ కోకిలమ్మ గారు హెచ్చరిస్తున్నారు. ఏంట్రా ఈ న్యూస్? అవునక్క, రోడ్లు బాగాలేవని మన కాంట్రాక్టర్ రామారావుని పిలిచి చిట్టెమ్మ క్లాస్ బీగిందంట. అలాగే నీతో చేతులు కలిపిన కాంట్రాక్టర్లందరికీ వార్నింగ్ ఇచ్చిద్దంట. ఎంత ధైర్యం రా దీనికి! హత్తనని కూడా చూడకుండా మీడియా వాళ్ల ముందు నా పరువు తీసేస్తుందా? ఛీ! హలో ఎమ్మెల్యే గారు. ఏంటమ్మా ఈ పంచాయతీ? ఏమైంది సార్? ఏమైంది అంటున్నావా? జీ న్యూస్ ఆన్ చేస్తే నీ వీడియోలే వస్తున్నాయి. నా వీడియోలా? అవునమ్మా, కాంట్రాక్టర్లతో కలిసి అన్యాయానికి పాల్పడ్డ కాంతమ్మ, ప్రజాధనం కోట్ల రూపాయల దోపిడీ, ఇవే హెడ్లైన్స్. ఒకసారి జీ న్యూస్ లో చూడు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందండి. అవును, నిన్ను కార్పొరేటర్ని చేయడమే నేను చేసిన పెద్ద పొరపాటు. త్వరలోనే నీ మీద నేను ఎంక్వైరీ వేస్తున్నాను. దాంట్లో గనక నువ్వు అవినీతికి పాల్పడ్డావని తెలిస్తే నిన్ను మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాదు, సార్, నిన్ను మా పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా నీ నేరానికి తగిన శిక్ష వేయించి జైలుకు పంపించడానికి కూడా మేము వెనకాడం. అది కాదు ఎమ్మెల్యే గారు. నువ్వేం చెప్పకంతమ్మా, ఎంక్వైరీ పూర్తయ్యాక నేనే ఫోన్ చేస్తాను. ఒరే అవతారం, ఏంట్రా ఇలా జరిగింది? ఏమైందక్క? ఎమ్మెల్యే గారు రోడ్డు కాంట్రాక్టర్ల మీద ఎంక్వైరీ చేయిస్తారంటరా. నిజం తేలితే నన్ను సస్పెండ్ చేయడమే కాకుండా జైలుకు కూడా పంపిస్తారంట. అయ్యో బాబోయ్, ఈ సిట్టెమ్మ మామూలు బాంబు పేల్చలేదు కదక్క. అవునరా, చూడబోతే నన్ను ఖచ్చితంగా జైలుకి పంపించేలా ఉందిరా. ఈ కాకినాడ కాంతమ్మ జీవితం జైల్లోనే తెల్లారిపోయేలా ఉందిరా. నువ్వు బాధపడకక్క, ఇక్కడుంది ఎవరు? కాకినాడ కాంతమ్మ. గతంలో ఎన్ని దుర్మార్గాలు చేయలేదు, ఎంతమందిని పైకి పంపలేదు. ఈ సిట్టెమ్మ మనకో లెక్క ఏటి? నిజమేరా తమ్ముడు. ఈ చిట్టెమ్మ నా అవినీతిని బయట పెట్టే లోపు దాని నోరు మూయిస్తాను. మళ్ళీ నా గురించి ఆలోచించకుండా చేస్తాను. అవును, చేస్తాను. దాని నోరు కూడా వాళ్ళమ్మ నోరులాగే శాశ్వతంగా మూతపడేలా చేస్తాను. అలా చెయ్యకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. రామారావు బాబాయ్, మీ కాంతమ్మ గారితో ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. కానీ వారం రోజుల్లోపు ఈ రోడ్లన్నీ బాగుపడాలి.
ఈ రోడ్డు మీద ఒక్క గొయ్యి కూడా కనపడకూడదు. అలా కాదని కనిపించిందే అనుకో, నువ్వెవరికి కనిపించవు. ఎందుకంటే నువ్వు చేడుకెళ్తావు కాబట్టి. అంత దూరం ఎందుకమ్మా? త్వరలోనే రోడ్లను రిపేర్ చేపిస్తానమ్మా. మేయర్ కోకిలమ్మకి అమ్మా, పద. జరగ. మేయర్ కోకిలమ్మకి మేయర్ కోకిలమ్మకి మేయర్ కోకిలమ్మకి మేయర్ కోకిలమ్మకి మేయర్ కోకిలమ్మకి మేయర్ కోకిలమ్మకి ఇన్నాళ్ళు ఆ కాంతమ్మ కంట పడకుండానే చిట్టమ్మకి నిజం చెప్పాలనుకున్నాను. ఇక నుంచి ఆ కోకిలమ్మ కుటుంబరావుల కంట కూడా పడకుండా చిట్టమ్మకి నిజం చెప్పాలి. పొరపాటున వాళ్ళ కంట పడ్డా కూడా నన్ను ఆపేస్తారు. అలా జరగకూడదు. చిట్టమ్మకి నిజం చెప్పేసేయాలి. చిట్టమ్మ ఇక్కడ లేదే. బహుశా ఆ గదిలో ఉందా? ఇక్కడా లేదే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? ఇప్పుడు ఏడు చేద్దాం అక్క. చెయ్యడానికేముంది? ఎలాగైతే ఆ చిట్టెమ్మ మీడియా వాళ్ల ముందు మనల్ని ఎదవల్ని చేసి తప్పుడు వాళ్లగా నిలబెట్టిందో, అదే మీడియా వాళ్ల ముందు కోకిలమ్మని దోషిగా నిలబెట్టాలి. దాన్ని అవినీతి పర్రాలుగా చేసి తల దించుకునేలా చెయ్యాలి. అప్పుడే దెబ్బకి దెబ్బ కొట్టిన వాళ్ళమవుతాం. సూపర్ అక్క. త్వరలోని నీ ఐడియాని అమలు చేసేస్తాను. అక్క, ఊరి భగవంతుడా, పడక కాంతమ్మ కంట్లోనే పడ్డానా? అమ్మో! అక్క ఆడు పారిపోతున్నాడు. వెళ్ళరా, తలుపేసేరా, వెళ్ళు. రేయ్, ఈ కాంతమ్మ ఇల్లంటే పద్మ వ్యూహం లాంటిదిరా. ఇంట్లోకి రావడమే కాని పోవడం ఉండదు. కాంతమ్మ, తెలుసో తెలియకో గతంలో తప్పు చేసావు. ఆ తప్పు వల్ల జమీందారు గారింట్లో పెరగాల్సిన చిట్టమ్మ కోకిలమ్మ కుటుంబరావు కూతురిగా పెరుగుతుంది. అష్టైశ్వర్యాలతో పెరగాల్సిన ఆ తల్లి ఇలా అష్ట దరిద్రాల మధ్య పెరుగుతుంది. దానికి కారణం నువ్వు. అయినా ఆ తల్లి చేసుకున్న అదృష్టమో దురదృష్టమో కానీ శంకరనాయన కూతురు నీ ఇంటికి కోడలైంది. ఆ నిజం ఇప్పటికైనా తనకు తెలియాలి. నేనే వెళ్ళి చెప్తాను. ఈరోజే చెప్తాను. ఏట్రా నువ్వు చెప్పేది?
అమ్మా ఎల్లవా ఒరే తమ్ముడు, చిట్టమ్మ వాళ్ళు వచ్చినట్టున్నారు. వీణ్ణేం చేద్దాం? చిట్టమ్మ వచ్చిందా? చిట్టమ్మ! 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 రేయ్, వాడి నోరు ముయిరా. చిట్టమ్మ! 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 తీసుకెళ్ళు, లోపలికి తీసుకెళ్ళు. వదరా, వద. ఏంటి చిట్టమ్మా ఇక్కడే ఆగావు? బావా, ఇంతకు ముందు ఎవరు నన్ను చిట్టమ్మని పిలిచినట్లేదు? అవును చిట్టమ్మ, నాకు కూడా వినిపించింది. ఆ పిలుపు లోపల నుంచి వచ్చింది బావా. చూద్దాం పదండి. డోర్ ఓపెన్ చేయండి. తలుపు తీయండి. తలుపు వేశారు బావా. ఆయా అమ్మా, మిమ్మల్ని తలుపు తీయండి. ఒరే తమ్ముడు, నువ్వు వెళ్ళి తలుపు తీరా. వీడు తప్పించుకుంటాడేమో అక్క. వీడెక్కడికి పోతాడ్రా? నోరు తెరిస్తే కత్తి వీడి గొంతులో దిగిపోతుంది. నువ్వెళ్ళు. అలాగే అక్క. ఏడనియా పట్టపగలే తలుపులేసెట్టారేటి? అంటే ఊళ్ళో దొంగలు ఎక్కువైపోతున్నారు కదా సిట్టమ్మ, అందుకే అక్క తలుపెట్టమంది. ఇదేటి, సిట్టమ్మకి అనుమానం వచ్చిందా ఏటి? అటు ఇటు అనుమానంగా సొత్తుంది. గుణనియా, మన ఇంట్లోకి మీ ఇద్దరు కాకుండా ఇంకెవరైనా వచ్చారా? దేనికి చిట్టి? దేనికి లేదులే, ఇందాక నన్నెవరో చిట్టేమా అని పిలిచినట్టు అనిపించింది. అదంతా నీ బ్రహ్మయ్య ఉంటదిలే సిట్టమ్మ. మన ఇంట్లోకి ఎవరైనా వస్తే నాకు తెలీదా ఏటి? ఎవ్వరూ రాలేదు. లేదు, వచ్చారు. నన్ను నోరారా పిలిచారు, నా చెవులారా విన్నాను. నువ్వు రాలేదన్నావేటి? ఎవరూ రాలేదని చెప్తున్నాను కదా, ఊరికే నసపెట్టకు. ఇలాగైతే అక్క నిద్ర డిస్టర్బింగ్ అయిపోద్ది. అసలే పాపం అలసిపోయి పడుకుంది. ఆల్సిపోయా? టీవీలో న్యూస్ చూసా? అంత ఎటకారాలేమీ అక్కర్లేదులే, నిజాలేటో త్వరలోనే తెలుస్తాయి. ఆగుననియా, ఇదేంట్రా బాబోయ్, మళ్ళీ ఆపిందేంటి? ఏమైనా డౌట్ వచ్చిందా ఏంటి? ఏటి సిట్టి? ఈ సభలెవరే? చెప్పులా? చిట్టెమ్మ సామాన్యురాలు కాదు కాంతమ్మ. తన ఒంట్లో ప్రవహించేది శంకర్ నారాయణ రక్తం. నా కాళ్ళకి చెప్పులు జారిన విషయం నువ్వు చూడలేదు, ఆఖరికి నేను చూడలేదు, కానీ చిట్టెమ్మ చూసింది. ఇప్పటికైనా అర్థం చేసుకో కాంతమ్మ,
జమీందారికి ఉండాల్సిన తెలివి, ధైర్యం, త్యాగం అవన్నీ చిట్టెమ్మలో ఉన్నాయి. నువ్వు నా నుంచి తప్పించుకోగలవేమో గాని మా చిట్టెమ్మ నుంచి తప్పించుకోలేవు కాంతమ్మా. నిన్ను రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే పీకలోకి దింపేస్తాను. పనికి మాలిన ఎదవ. అడుగుతుంటే మాట్లాడబెట్టుకుండానియా? ఈ సప్లవరే? అది అది చెప్పమోయ్యా, ఆ చెప్పులు ఎవరివి? నాకేటి తెలుసు అల్లుడు, మీ అమ్మ కార్పొరేటర్ కదా. 100 మంది ఆవిడ కలవడానికి వస్తారు. అందులో ఏ యాదవో చెప్పులు మర్చిపోయి వెళ్ళుంటాడు. ఈ మాత్రం దానికే అదేదో పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా ప్రశ్నలు వేయాలా ఏటి? మీకు పని పాట లేదేమో. నాకు ఇన్ని పనులు చాలా పనులు ఉన్నాయి. బావా, చూసావు కదా, నా అనుమానం నిజం. ఇంటికి ఎవరో వచ్చారు. అమ్మని కలవడానికి వచ్చానని చెప్పాడుగా చిట్టమ్మ. నిజంగా మావయ్య చెప్పినట్టు ఎవరో మర్చిపోయి వెళ్ళుంటారులే. ఆ మాత్రం దానికి సీరియస్గా తీసుకోవడం దేనికి? బాగా ఆకలిగా ఉంది చిట్టమ్మ. ముందు ఆ వంట సంగతి ఏంటో చూడు. బా 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 బా. లేదు, ఎవరో వచ్చారు. వాళ్ళెవరో నేను తెలుసుకోవాలి. ఏంటక్క అది అన్ని క్వశ్చన్ లేస్తుంది? ఒరే లాయరు, ఈ వయసులో నా చేతిలో చావడం అవసరమా? నీకొక కూతురుంది, పట్టుకో. దానికి ఇంకో కూతురుంది. వాళ్ళు నా చేతిలో చావకూడదంటే నువ్వింకొకసారి నా ఇంటికి రావద్దు. ఇంకొకసారి నా ఇంటికొచ్చావంటే నా చేతుల్లో చస్తావు. నీకు ఏమాత్రం ప్రాణాల మీద ఆసున్నా ఈ ఇంటి మొహం చూడకు. ఛీ, దుర్మార్గురాల. జమీందారు గారింటి ఉప్పు తిని బతికావు. అదే జమీందారు గారి ఉప్పు తిని నేను కూడా బతికాను. ఆయన మీద నీకు విశ్వాసం లేకపోవచ్చు గాని నాకు గుండెల నిండా విశ్వాసం ఉంది కాంతమ్మా. ఏడ్చావు ఎదవా. ఆ చిట్టి జమీందారు గారి కూతురేంట్రా? అది కోకిలమ్మ కుటుంబరావుల కూతురు. కాదు కాంతమ్మ, చిట్టెమ్మ ఎప్పటికీ కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతురు కాదు. చిట్టెమ్మ ఒంట్లో ప్రవహిస్తుంది కోకిలమ్మ కుటుంబరావుల రక్తం కాదు. ఈ మిఠాయి కొట్టు చిట్టెమ్మకి ఆ కోకిలమ్మకి కుటుంబరావులకి ఎలాంటి రక్త సంబంధం లేదు. ఇదే సత్యం, ఇదే సత్యం, ఇదే సత్యం. నోర్మోయ్, అది స్వయాన కోకిలమ్మ కుటుంబరావుల కన్న కూతుర్రా. ఎవరు చెప్పారు? నన్నే నమ్మించాలని చూస్తున్నావా? చిట్టెమ్మ కన్న తల్లిదండ్రులెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. ఈ నిజం కోకిలమ్మ కుటుంబరావులకు కూడా తెలుసు. పాపం కాంతమ్మ, అన్యాయం కాంతమ్మ. చిట్టెమ్మని తన కన్నవారికి దూరం చేయడం పాపమైతే తిరిగి వారిని కలవకుండా ఆపడం కూడా మహాపాపం కాంతమ్మ. నోర్మోయ్. అవునరా, చిట్టమ్మని కన్న తల్లిదండ్రులు కోకిలమ్మ కుటుంబరావులు కాదని నాకు కూడా తెలుసు. దాని అసలు తల్లిదండ్రులెవరో కూడా నాకు తెలుసు. అయినా
నేనింతవరకు చెప్పానా? లేదే. అక్కడి దాకా ఎందుకు? కోకిలమ్మ కుటుంబరావులు చెప్పారా? లేదే. వాళ్ళు చెప్పరు, నేను చెప్పను. ఎప్పటికీ అది కోకిలమ్మ కుటుంబరావుల కూతురులా బతకాల్సిందే. ఇది కళ, ఇది నిజమా, ఇది భ్రమ, లేదంటే ఏదైనా మాయా? నేనేటి కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్ని కాకపోవడం ఏంటి? నా తల్లిదండ్రి వేరెక్కడ ఉండటం ఏంటి? వాళ్ళకి నేను దూరంగా ఉండటం ఏంటి? ఛీ, దుర్మార్గురాల! నేను చిట్టమ్మని కలిసి నిజం చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా నా దురదృష్టం కొద్దీ నీ చేతులకే చిక్కుకుంటున్నాను.